ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురు శ్రీ శివానంద పరబ్రహ్మణే నమః. సిద్ధవేదము 29వ భాగము. ప్రస్థానత్రయం యొక్క సారాంశానంతా మనకు ఈ గురుశిష్య సంవాద రూపంలో ఈ సిద్ధవేదంలో మనకు అందించారు. 14వ అధ్యాయము. గురు మనస్సే గురువనియు ఆ మనస్సే మరివృక్షమనియు మనస్సుకు మరివృక్షము అడుగు భాగమున దక్షిణామూర్తి అయిన గురువు ఉన్నారని చెప్పినారు కదా, అదే విధమని వివరింప ఆపేక్షించుచున్నాను. మనసే గురువనియు అటువంటి మనస్సే మరివృక్షమనియు చెప్పుటకు 13వ అధ్యాయములో చెప్పిన పాత్రము లోపలయుండు పొగయే దృష్టాంతము. అదెట్లనగా, పాత్రమునందుండి అగ్ని నుండి పొగ ఉద్భవించి నిండియున్నప్పుడు పాత్రము నోరును మూసికట్టిన సమయమున దానిలో పొగ కలిగి ఉండినది. ఆ సమయమున పొగ బయట వ్యాపించక ఎండుట వలన దానిని చూచుటకు సాధ్యం కాలేదు. అయినను పొగ పాత్రమున అణిగియున్న సమయమునను అది పొగగానే ఉంటున్నది. ఆ పొగయే బయట వ్యాపించినది. అలాగున బయట వ్యాపించిన సమయమున మాత్రమే పొగను చూచుటకు సాధ్యమగును. పాత్రమున అణిగి ఉండినదియు బయట వ్యాపించినదియు ఒకటే పొగ. ఇలాగే మన మనస్సు లోపల అణిగియుండు సమయమున ఒకటే మనసై ఉన్నది, రెండు కాదు. ఈ ప్రకారము అణిగియుండు మనసే గురువని చెప్పుట. మరి వృక్షమనగా ఈ కనబడు లోకముగు సంసార వృక్షము. దీనికి కారణభూతముగా ఉన్నది మనస్సు. ఆ మనస్సు పై చెప్పిన సంసార వృక్షము అడుగు దక్షిణాముఖమై ఉండునటువంటిది. కావుననే దక్షిణామూర్తి అయిన గురువని చెప్పుటకు కారణము. మళ్ళీ చెప్తున్నాను. మనస్సు పై చెప్పిన సంసార వృక్షము అడుగు దక్షిణాముఖమై ఉండునటువంటిది. కావుననే దక్షిణామూర్తి అయిన గురువని చెప్పుటకు కారణము. గురువు భ్రూమధ్యమగు హృదయమునందు గురువు ఉండుటయని చెప్పి ఉన్నారు కదా. ఇప్పుడు సంసార వృక్షము క్రింద దక్షిణ ముఖమై ఉన్నారని చెప్పుచున్నారు. అదెట్లని వివరముగా చెప్పవలెనని కోరుచున్నాను. దక్షిణమనగా ఏదని మీరు తలచుచున్నారు? తూర్పు ముఖమై నిలిచిన కుడి భాగము దక్షిణము. తూర్పు భాగమేది? సూర్యుడు ఉదయించు దిక్కు. ఇది సరికాదు. నువ్వు జనించకుండిన ఉత్తరము, తూర్పు, పడమర, దక్షిణము మీకు కలవా? లేవు. ఎప్పుడు పై చెప్పిన దిక్కులు మీకు కలిగినవి? నేను జనించి నాకు తెలియగలిగిన వెనుక. మీరు జనించకున్నా మీకు రూపము కద్దా? లేదు. రూపము లేని ఎడల ఆది, అంత్యము, ఉత్తరము, తూర్పు, పడమర, దక్షిణము అననివి ఏవైనా ఉన్నవా? లేవు. ఎప్పుడు పై చెప్పిన దిక్కులు కలిగినవి? నేను అవస్థ కలిగిన సమయమున. అదిగాక మీరు నిద్రలో నుండి సమయమున ఈ అవస్థలు మీకున్నవా? లేవు. ఎందువలన? నేను అవస్థ లేనందువలన. నేను అవస్థ ఏ సమయమునందు కలిగినది? నిద్ర నుండి హెచ్చరికయే ఉన్నప్పుడు. నిద్ర నుండి హెచ్చరిక అయినప్పుడు. అప్పుడు పై చెప్పిన అవస్థలనియు ఎవరికి ఉండినటువంటివి? నాకు ఉండునటువంటివి. ఆ సమయమున మీరు తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము పై చెప్పిన భాగములను చెప్పుటకు చూచుటకు మీకు సాధ్యమున్నదా? సాధ్యము కాదు. మీరు పాఠశాల యందు చదివితిరా? చదివితిని. మీరు పాఠశాల యందు భూపటమును చూచియున్నారా? చూచియున్నాను. ఆ భూగోళ పటమునకు ఉత్తర దక్షిణం ఏది? పటముపై భాగము ఉత్తరము, క్రింది భాగము దక్షిణము అయి ఉన్నది. మీ పై భాగమేది? శిరస్సు. దానికే ఎత్తైన భాగము ఉత్తరమనియు చెప్పుట. అది మన శిరస్సు. ఆ శిరస్సు నందు భ్రూమధ్యమున మనస్సయుండు గురువు. దక్షిణ దిక్కులకు అధోముఖమై ఉండుట. దీనివలననే గురువునకు దక్షిణామూర్తిని చెప్పుటకు కారణము. మరలా చెప్తున్నా. శిరస్సునందు భ్రూమధ్యమున మనసయుండు గురువు. దక్షిణ దిక్కులకు అధోముఖమై ఉండుట. దీనివలననే గురువునకు దక్షిణామూర్తి అని చెప్పుటకు కారణము. ఉత్తర దక్షిణ భాగములు ఇటువంటివని తెలిసినది. తూర్పు, పడమర భాగము ఏవని వివరించి చెప్పవలెనని ఆపేక్షించుచున్నాను. తూర్పు అన్నది పూర్వభాగము. పూర్వమనగా మునుపని అర్థము. మునుపని చెప్పుటకు ఒక వస్తువు కావలను కదా. ఒక వస్తువు లేని ఎడల మునుపని ఎట్టు చెప్పుట? ఒక వస్తువు లేని ఎడల దానికి మునుపు, వెనక అయిన చెప్పుటకు వీలు లేదు. అట్లయినను మనము ఇప్పుడు చూచుచున్నదేది? మనము ఈ కనపడు లోకమునే. అప్పుడు లోకము లేని ఎడల ఏదైనను కలదా? లేదు. కావున లోకమునకు మునుపును మనము పూర్వము అని చెప్పున్నది, అనగా ఉద్భవస్థానము. అయినా ఈ లోకము ఎక్కడ నుండి ఉద్భవించినది? అది మనలో నుండి ఉద్భవించినది. అప్పుడు మనలో ఏ భాగము నుండి లోకము ఉద్భవించినది? మన శిరస్సు నుండి. అయినా శిరస్సు నుండి ఉద్భవించినట్లయినా మనకు ఎప్పుడునూ లోకమును చూడ సాధ్యమగునా? సాధ్యము కాదు. ఎందువలన? ఏ సమయమున?
అది మనము నిద్రించు సమయమున. అప్పుడు లోకము కలదా? లేదు. అప్పుడు ఏమైనది? అప్పుడు లోకము తనలో అణిగిపోయినది. లోకము తనలో అణుగుటకు కారణమేమి? మన జీవుడు మనలో అణిగినందున. ఎప్పుడు లోకము కలిగినది? నిద్ర నుండి హెచ్చరికైన పిమ్మట. నిద్ర నుండి హెచ్చరికైన పిమ్మట ఎచ్చడి నుండి కలిగినది? జీవుని నుండి కలిగినది. ఆ జీవుని నుండి ఎట్లు కలిగినది? నిద్ర నుండి హెచ్చరికైన పిమ్మట మన జీవుడు లోపల బయట గతాగతము చేయునప్పుడు. అప్పుడు జీవుడు ఏ మార్గమై గతాగతము చేయుచున్నది? ముక్కు ద్వారము గుండా లోపల బయట గతాగతము చేయుచున్నది. అయినా మనము నిద్రించే సమయమున ఏ మార్గముగా గతాగతము చేయుచున్నది? మన కొండ నాలుక పైగనున్న 2 ద్వారముల ద్వారా. అయినా నిద్ర నుండి హెచ్చరికైనప్పుడు ఏ స్థలము నుండి జీవుడు బయటకు వచ్చుచున్నది? ముక్కు యొక్క ఉద్భవస్థానమై సుషుమ్నలో నుండి. అట్లు గతాగతము చేయుచున్న జీవుడు బయటకు పోయి తీరిపోయిన ఏమగును? శవమగును. ఆ శవమునకు లోకము కలదా? లేదు. కారణమేమి? అందులో జీవుడు గతాగతము చేయునందన. అప్పుడు ఆ జీవుడు బయట ఎంత దీర్ఘముగా గతాగతము చేయుచున్నది? ముక్కు యొద్ద ఉద్భవస్థానం మొదలు దాని చివరి వరకు. అప్పుడు జీవుడు విడిపోవట ఎచ్చట నుండి? ముక్కు చివర భాగము నుండి. ముక్కు చివరను జీవుడు లేని ఎడల లోకము కలదా? ముక్కు చివరను జీవుడు లేని ఎడల లోకము లేదు. అప్పుడేమగును? శవమగును. ఎందువలన? జీవుడు లేనందున. జీవుడున్న అన్ని సమయములందును లోకము కలదా? లేదు. అది ఎందువలన? జీవుడు ఉద్భవస్థానమై సుషుమ్నలో అణిగినందువలన. అప్పుడు లోకమున్నదా? లేదు. అయినా ఈ కనబడు లోకము ఒక్క పరిమాణమును ఏ రాజులైనను కొలిచి చెప్పుటకు సాధ్యము కాదు. దానిని ఇప్పుడు కొలిచి చెప్పెదను. ఈ లోకము ఒక అంగుష్ట మాత్రమై ఉన్నది, అనగా చేతి బొటన వ్రేలంత పొడుగు. ఇదిగో చూడుము, నేను ఇప్పుడు ఏమి చేయుచున్నాను? చేతి యొక్క బొటన వ్రేలిని ముక్కు యొక్క ఉద్భవస్థానము మొదలు దాని చివరి వరకు పెట్టి ఉంచితిని. అప్పుడు ముక్కు యొక్క కొలత ఎంత? బొటన వ్రేలు పొడుగంత మాత్రమే అయి ఉన్నది. అయినా ముక్కు యొక్క ఉద్భవస్థానం నుండి జీవుడు పైకి పోయినా లోకము కలదా? లోకము లేదు. అయినా ముక్కు చివరి భాగం నుండి జీవుడు విడిపోయిన లోకము ఉన్నదా? లోకము లేదు. అయినా ఆ లోకము అంగుష్ట మాత్రము దీర్ఘమై ఉన్నది. అట్లుండు ముక్కు యొక్క పైన క్రింద లోకము లేదు. కావున ఈ కనబడు లోకము ప్రకృతి నుండి కలిగినదనియు, ఆ ప్రకృతి అయిన జీవశక్తి బొటన వ్రేలి దీర్ఘమంత ముక్కు యొక్క ద్వారముల గుండా పైకి క్రిందకు గతాగతము చేయునప్పుడు మాత్రమే లోకము కలదు. అదే లోకము. ఆ లోకము యొక్క ఉద్భవస్థానమే తూర్పు. ఆ ఉద్భవస్థానమున ప్రాణమైన సూర్యుడు అణిగి ఉన్నప్పుడే సూర్యోదయము. అందువలనే సూర్యుడు తూర్పున ఉదయించుటయని చెప్పుటకు కారణము. సూర్యుడు అస్తమించునది పడమరని చెప్పుటకు కారణము. సూర్యుడు అస్తమించిన చీకటిగా ఉండును. చీకటి అగుటకు కారణము వెలుతురు లేనందున. ఏ స్థలము నుండి వెలుతురు కలుగుచున్నదో ఆ స్థలము నుండి వెలుతురు లేక కనబడు సమయమునకే అస్తమయమని చెప్పునది. అది ఎట్లు? మనము సూర్యుడు తూర్పున ఉదయించి పడమరన అస్తమించుటకు చూచుచున్నాము. అయినా సూర్యుడు ఉదయించుటను మీరు చూచియున్నారా? అది ఎచ్చట నుండి? చూచియున్నాను, అది ఆకాశము నుండి. ఆకాశము నుండి సూర్యుడు ఉదయించే దానిని మీరు చూచియున్నారా? ఈ కనబడు ఆకాశము నుండి సూర్యుడు ఉదయించుటను చూడలేదు. ఉదయించి పైకి వచ్చిన పిదప ఆకాశమును చూచియున్నాను. అప్పుడు సూర్యుడు ఉదయించుటకు మీరు చూడలేరు, ఉదయించుచున్నాడని వినియున్నారు. సూర్యుడు ఉదయించిన మనకేమగుచున్నది? పగలగుచున్నది. పగలగుటకు దృష్టాంతమేమి? ప్రకాశమున కలుగుట వలన. ఇప్పుడు ఇది ఏ సమయము? పగటి సమయము. ఇప్పుడు మీకు ప్రకాశమున్నదా? ప్రకాశమున్నది. అయినా ఈ గృహము లోపల ఎవరు ఎచ్చట ఉన్నారనియు ఏవేవి సామాలున్నవనియు ఇచ్చట నుండి చెప్పగలరా? లోనికి వెళ్ళి చూడక చెప్పుటకు సాధ్యపడదు. మీకు ప్రకాశమున్నది కదా, ఏ కారణము చేత వాటినిచ్చట నుండి చూచుటకు వీలు లేకపోయినది? గోడ అడ్డముగా ఉండుట వలన. ప్రకాశమునకు వేరొకటయు తటస్థమగుట లేదు, కావున మీకు ప్రకాశించలేదు. మీకు ప్రకాశించినదే కనబడనిది ఏ విధమనగా, మీరు రాత్రిన తలుచు చీకటైన సమయమున ప్రకాశించుటలేదు. ఆ సమయమున దీపమును వెలిగించిన దాని శక్తి అనుసరించి ప్రకాశము కలుగుచున్నది. 10 మైళ్ళ చదరపు విస్తీర్ణము కలదైన ఒక చిమినీ మూతను ఉంచునంత పెద్దదైన దీపము ఉన్న దాని శక్తిని అనుసరించి ప్రకాశము కలుగుచున్నది.
ఆ సమయమున దీపము 4 భాగముల యందు గల అన్ని వస్తువులు ప్రకాశము వెళ్ళు దూరము వరకు మనకు కనబడుచున్నవి. అయినా దీపము ప్రక్కన దీపమునకు తగలని ఎట్లు ఏదైనా ఒక వస్తువు నుంచి దీపమునకు అడ్డు పెట్టినా ఆ ప్రకాశమునకు మరుగుగా ఉంచిన వస్తువు వెనక భాగము చీకటై కనబడుచున్నది. దానికి కారణము స్వతసిద్ధమైయుండు అవస్థ చీకటై ఉన్నది. ఆ చీకటిలో ఒక దీపం ఉంచబడి ఉన్నది. ఆ దీపమునకు మరుగు వచ్చిన సమయమున స్వతసిద్ధమైన చీకటి మాత్రమే కనబడుచున్నది. ఈ ప్రకారమే మనకు ఈ సమయమున ప్రకాశించట్లేదు, చీకటై ఉన్నది. ఈ సమయమున చీకటిలో దీపము వెలిగించబడిన రీతిని ఈ చీకటిలో ఒక ప్రకాశ వస్తువు కలదు. ఆ ప్రకాశమునకు తటస్థం వచ్చినప్పుడు ప్రకాశము కనబడటలేదు, చీకటై ఉన్నది. కారణమేమనగా పైచెప్పిన దీప ప్రకాశమునకు తటస్థం వచ్చినప్పుడు కలుగులాగననే సూర్యుడు ఉదయించట ఆకాశమునందు. ఆకాశము ఇటువంటిదని 5వ అధ్యాయమున వివరించి చెప్పబడి ఉన్నది. సూర్యుడని చెప్పినది ప్రాణము. ఆ ప్రాణమును పైచెప్పిన శిరస్సైన ఆకాశమున కదలిక నిలిపిన పగలగుచున్నది. పగలని చెప్పబడినది పరమాత్ముడై యుండు మనస్సు. శిరస్సు లోపల ప్రకాశించుచున్నప్పుడే ఆ సందర్భమున సూర్యుడు ఉదయించి ప్రకాశింపగలుగుచున్నాడు. అటు వెనక చీకటి లేదు. ఆ ప్రకారము సూర్యుడు ఉదయించిన ఏదో ఒక తటస్థము లేక అన్ని అవస్థలు కనబడుటయు తెలియటయు అయి ఉన్నది. దానికి ఏదో ఒక కాలము లేదు. ఇప్పుడు మనకు చీకటి. ఈ చీకటి ఎందే ఇప్పుడు ప్రకాశమున్నదని కనబడుట. దీనికి రాత్రి అని చెప్పుటకు కారణమేమనగా ప్రాణముగా నుండి జ్యోతి శివశక్తి అయుండు 3 గుణములై బయట వచ్చి వ్యాపించి ఉన్నవి. గుణములు సాత్విక, రాజస, తామసములై ఉన్నవి. అయినా పై చెప్పిన 3 గుణములను ఒకటిగా చేర్చి వాటి ఉద్భవమయుండు శక్తితో భూమధ్యమున నిలిపి అచ్చటనే మనస్సును కన్నులను కదిలించక నిలుపుటై ఉన్నది. అప్పుడు ప్రకాశించును. అప్పుడే ఆకాశమున సూర్యుడు ఉదయించి పగలగుట. ఇప్పుడు సూర్యుడు ఉదయించటలేదు. సూర్యుడు ఉదయించిన అటు పిమ్మట చీకటి ఎగుటలేదు. స్వామి, ఇదిగో చూడుడు, సూర్యుడు కనబడుచున్నాడు. దానిని ఏమని చెప్పవలను? ఈ కనబడినది మనలో నుండి శక్తి ప్రతిబింబించి కనబడుటయే ఉన్నది. కారణము మీరు మీ కన్నులను మూసుకుని చూచిన మీకు ప్రకాశమేదైనా కనబడుటలేదు. కన్నులను మూసిన సమయమున కనబడకను ప్రకాశించకను ఉండుటకు కారణమేమి? కన్నులు మూసినందుననే మనకు ప్రకాశించుట చూచుట ఎప్పుడు? కన్ను తెరిచిన సమయమున. ప్రకాశించుట కనబడుట ఎచ్చట నుండి? వానిలో నుండి. అయినా మనలో నుండి చైతన్యము మధ్యాహ్న సమయమున 1000 కోట్ల సూర్యుల ప్రకాశమునకు సమానము గలదయి ఉన్నది. ఆ చైతన్యము నుండి కలిగిన జీవశక్తి నుండి విచారము మొదలగునవి కలుగుచున్నవి. ఆ సమయమున భిన్న ప్రకాశము కలుగుచున్నది. అటువంటి భిన్న ప్రకాశము నుండి మనలో నుండి చైతన్యమును మనలో నుండి ప్రతిబింబించి చూచుచున్నాము. ఈ ప్రకారముగా ప్రతిబింబించి ప్రకాశించుపై చెప్పిన సూర్యుని ఇప్పుడు మనము చూడలేము. దానిని చూచిన అతి కఠోరమైన కిరణముల వలన కన్నులు మూసుకుని పోవుచున్నవి. అదెట్లనగా ఒక అద్దమున చూచిన దానిలో మన రూపం ప్రతిబింబించి ఏదో ఒక కష్టము లేక సుఖముగా చూడవచ్చును. ఆ ప్రకారమే మీరు సూర్యుడని చెప్పి మీరు చూచున్న కిరణములకు సరిగా పై చెప్పిన అద్దమును పట్టిన ఆ కిరణము ప్రతిబింబించు ప్రకాశమును మనకు కష్టము లేక చూచుటకు సాధ్యమగుటలేదు. దానికి హెచ్చుగా కారణమేమనగా జ్వలించినటువంటి ప్రకాశము చేత కన్నులు మూసుకుని పోవుచున్నవి. ఈ రీతిగా 10వ అధ్యాయమున చెప్పిన ప్రకారము జీవశక్తి అయిన వాయువు నుండి మనస్సును నది ఉద్భవించి అద్దము వర్ణమయుండు గ్రుడ్డాకృతిగా ఉండినటువంటి బయటయందు మనలో పైచెప్పు విధమున ప్రకాశమయుండు ప్రాణుడై ప్రతిబింబించినదే ఈ కనబడు సూర్యుడు. దానిని మనం అహంకారముచే చూచుట వలనను ఈ సూర్యుడు హెచ్చుగా జ్వలించుట వలనను చూచుటకు వీలులేకయుండుట. ఎప్పుడు ఆ ప్రకారం ప్రతిబింబించుటకు వీడవక తన లోపల అనుగ్రహించు సమయముననే మనకు పగలగుట. సమయముననే మనకు పగలగుట మనస్సును కన్నులను కదిలించక నిలుపుటై ఉన్నది. అప్పుడు ప్రకాశించును. అప్పుడే ఆకాశమున సూర్యుడు ఉదయించి పగలగుట.
ఇప్పుడు సూర్యుడు ఉదయించుట లేదు. సూర్యుడు ఉదయించినా అటు పిమ్మట చీకట ఎగుటలేదు. శిష్యుడు చెప్తున్నాడు, స్వామి ఇదిగో చూడుడు, సూర్యుడు కనబడుచున్నాడు, దానిని ఏమి చెప్పవలను? గురువుగారు చెప్తున్నారు, ఈ కనబడునది మనలో నుండు శక్తి ప్రతిబింబించి కనబడుటయే ఉన్నది. కారణము మీరు మీ కన్నులను మూసుకుని చూచిన మీకు ప్రకాశం ఏదైనా కనబడుట లేదు. కన్నులను మూసిన సమయమున కనబడకను ప్రకాశించకను ఉండుటకు కారణమేమి? కన్నులను మూసినందుననే మనకు ప్రకాశించుట చూచుట ఎప్పుడు? కన్ను తెరిచిన సమయమున. ప్రకాశించుట కనబడుట ఎచ్చట నుండి? వానిలో నుండి. అయినా మనలో నుండి చైతన్యము మధ్యాహ్న సమయమున 1000 కోట్ల సూర్యుల ప్రకాశమునకు సమానము కలదై ఉన్నది. ఆ చైతన్యం నుండి కలిగిన జీవశక్తి నుండి విచారము మొదలగునవి కలుగుచున్నవి. ఆ సమయమున భిన్న ప్రకాశము కలుగుచున్నది. అటువంటి భిన్న ప్రకాశము నుండి మనలో నుండి చైతన్యమును మనలో నుండి ప్రతిబింబించి చూచున్నాము. ఈ ప్రకారముగా ప్రతిబింబించి ప్రకాశించు పై చెప్పిన సూర్యుని ఇప్పుడు మనము చూడలేము. దానిని చూచిన అతి కఠోరమైన కిరణముల వలన కన్నులు మూసుకుని పోవుచున్నవి. అదెట్లనగా ఒక అద్దమున చూచిన దానిలో మన రూపము ప్రతిబింబించి ఏదో ఒక కష్టము లేక సుఖముగా చూడవచ్చును. ఆ ప్రకారమే మీరు సూర్యుడని చెప్పి మీరు చూచున్న కిరణములకు సరిగా పై చెప్పిన అద్దమును పట్టిన ఆ కిరణము ప్రతిబింబించు ప్రకాశమును మనకు కష్టము లేక చూచుటకు సాధ్యమగుటలేదు. దానికి హెచ్చుగా కారణమేమనగా జ్వలించినటువంటి ప్రకాశము చేత కన్నులు మూసుకుని పోవుచున్నవి. ఈ రీతిగా 10వ అధ్యాయమున చెప్పిన ప్రకారము జీవశక్తి అయిన వాయువు నుండి మనసు అనునది ఉద్భవించి అద్దము వర్ణమయుండు వృద్ధాకృతిగా ఉండునటువంటి బయటయందు మనలో పైచెప్పు విధమన ప్రకాశమయుండు ప్రాణుడై ప్రతిబింబించినదే ఈ కనబడు సూర్యుడు. దానిని మనము అహంకారముచే చూచుట వలనను ఈ సూర్యుడు హెచ్చుగా జ్వలించడం వలనను చూచుటకు వీలులేక యుండుట. ఎప్పుడు ఆ ప్రకారము ప్రతిబింబించుటకు విడువక తన లోపల అనుగించు సమయముననే మనకు పలకలుగుట. అట్లయినా రాత్రి అనియు పగలనియు కనబడు 2 అవస్థలు కలుగుటకు కారణమేమి? మనకు ఈ సమయము రాత్రి అనియు చీకటనియు మొదటనే చెప్పబడినది కదా. ఆ చీకటియందు మన లోపల నుండి ప్రాణము బయట ప్రకాశించు సమయమున పగలనియు విధమున బయట ప్రకాశించిన ప్రాణము ఎప్పుడు మన లోపలనే అనుగునో అప్పుడు రాత్రి అనియు చెప్పివచ్చుట. అదెట్లనగా మనము రాత్రి అని చెప్పు సమయమున ఈ కనబడు గృహము లోపల ఎదురుగానున్న తలుపుకు సరిగా యొక్క దీపమును వెలిగించిన బయట ఆ తలుపునకు సరిగా ఆ ప్రకాశ శక్తి ఎంత దూరము ప్రకాశించునో అంత దూరం వరకు వెలుతురుంటున్నది. ఆ తలుపును మూసిన బయట చీకటగా తెలియను. అలాగే మన భ్రూమధ్యము లోపల ప్రాణమై సూర్యుడైయుండు ప్రకాశం అహంకారమైయుండు తలుపును తీసిన సమయమున బయట వ్యాపించి ప్రకాశించుట. అప్పుడు మనకు పగలనియు ఈ అహంకారమైయుండు తలుపును మూసిన సమయమున బయట ప్రకాశించగా ఉండునప్పుడు మనము రాత్రి అని చెప్పుచున్నాము. ఇదే మనము చెప్పివచ్చు రాత్రి పగలను స్థితులు ఇప్పుడు వచ్చినది. మనకు రాత్రియు కాదు పగలునూ కాదు, ఈ అవస్థ నిద్రయై ఉన్నది. రాత్రి పగలు ఉన్నదనున్నది నిద్రయందు కనబడు స్వప్నము. రాత్రి పగలు ఉన్నదనున్నది నిద్రయందు కనబడు స్వప్నము. 14వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం గం గణపతి.